తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. అంతరిక్షంలోకి సైతం అతివలు సులువుగా వెళ్తున్న నేటి సమాజంలో రైతు రథమైన ట్రాక్టర్ను నడిపేవారు మాత్రం అరకొరగానే ఉన్నారు. అందులో మహిళలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. మిగిలిన ఆ ఒక్క ముచ్చట తీర్చింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో డొంకూరు గ్రామంలోనో మత్స్యకార మహిళ. నిజంగా ఇన్స్పైరింగ్ జర్నీ. ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టినప్పటికీ కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పించుకున్న తోటమ్మ ట్రాక్టర్ డ్రైవింగ్ను నేర్చుకుంటూ ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు. ప్రస్తుతం తోటమ్మతో మాట్లాడదాం. ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నారు, అందరూ నిష్ణాతురాలుగా ఎలా మారారు, ఎన్ని ఒడిదొడుకులను చూశారు, ఇవన్నీ కూడా తోటమ్మ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఈమె పేరు బడే తోటమ్మ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం డొంకూరు మత్స్యకార గ్రామం. అందరి జీవితాల్లో మాదిరిగానే తోటమ్మ జీవితంలో కూడా అనేక కష్టాలు, అంతు చిక్కని బాధలు, అవరోధాలు, ఆటుపోట్లు. కానీ అవన్నీ చూస్తూ తోటమ్మ కుంగిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొంది, బలంగా అడుగేసింది. నేటి సమాజానికి ఆదర్శంగా గేలి చేసిన వారే గొప్పగా చెప్పుకునేలా తన జీవితాన్ని మార్చుకుంది తోటమ్మ. ఆవిడ ఇన్స్పైరింగ్ జర్నీని మనము చూద్దాం రండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన తోటమ్మ మాత్రం ఆడది తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అని నిరూపించింది. మత్స్యకార ప్రాంతానికి చెందిన బడే తోటమ్మ ఉమ్మడి కుటుంబానికి ప్రధాన వృత్తి చేపల వేట. తండ్రి సముద్రంలోనికి చేపలు తేవడం, తల్లి ఊరూరా తిరిగి చేపల అమ్మకం చేయడం వారి జీవన విధానంగా ఉండేది. ఆ తర్వాత తోటమ్మ కూడా ఊళ్ళో చిన్న చితుక కూలి పనులకు వెళ్తూ చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. మత్స్యకార కుటుంబాల్లో సాధారణంగా తక్కువ వయసులోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తారు. అలానే చిన్నతనంలోనే తోటమ్మకు కూడా వివాహం జరిగింది. అది మొదలు ఆమె కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన భర్త తోటమ్మను ఇబ్బంది పెడుతూ ఉండడంతో వివాహం జరిగిన కొద్ది నెలలకే అతనికి దూరంగా ఉంటూ తర్వాత పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్నారు. తిరిగి పుట్టిల్లైన డొంకూరు చేరుకున్న తోటమ్మ తన కుటుంబానికి తాను భారం కాకూడదని, ఆర్థికంగా భరోసాగా నిలవాలని నిర్ణయించుకుంది. స్థానికంగా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన ఆదాయాన్ని ఇంటికి అందిస్తూ చేదోడు వాదోడుగా నిలిచింది. ఇలా జీవితం సాఫీగా నడుస్తున్న సమయంలోనే మళ్లీ తోటమ్మ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తండ్రికి పెరాలసిస్ స్ట్రోక్తో మంచానికి పరిమితమవ్వడంతో ప్రధాన ఆదాయ వనరు పడకేసింది. కూలి పని ద్వారా తనకు వచ్చే 200-300తో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఇలాంటి విపత్కర సమయంలో తోటమ్మ తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కించడమే కాదు, నేటి సమాజానికి సైతం ఆదర్శంగా నిలిచేలా చేసింది. వ్యవసాయ కూలీ పనులకు స్థానికులతో కలిసి పొలాలకు వెళ్లే తోటమ్మ ట్రాక్టర్ డ్రైవర్ నడిపే విధానాన్ని దగ్గర నుండి గమనించింది. ట్రాక్టర్ ద్వారా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్క కట్టింది. ఇంకేముంది, తాను కూడా ట్రాక్టర్ నడపాలని నిశ్చయించుకుంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 100% వ్యవసాయ పనులకు వాడే ట్రాక్టర్లను మగవారే నడుపుతూ ఉంటారు. ఆడవారు ట్రాక్టర్ నడిపినట్లు చూసింది అరుదు. అలాంటి అరుదైన పంథాను ఎంచుకున్న తోటమ్మను తొలుత అక్కడి వారంతా గేలి చేశారు. మహిళవయ్యుండి కష్టతరమైన ట్రాక్టర్ను ఎలా నడుపుతావు అంటూ వెక్కిరించేవారు. వెనక నవ్వుకునేవారు. ఎవరెన్ని చేసినా తన సంకల్పాన్ని నమ్ముకున్న తోటమ్మ అదే దీక్షతో కష్టసాధ్యమైన ట్రాక్టర్ డ్రైవింగ్ని ఏకలవ్యుని మాదిరి చూస్తూ నేర్చేసుకుని ప్రొఫెషనల్గా మారిపోయింది. వాస్తవానికి వాహనాల్లో డ్రైవింగ్ కష్టంగా ఉండే వెహికల్ ఏదైనా ఉంది అంటే అది ట్రాక్టర్ మాత్రమే. పొలాల్లో, తోటల్లో ట్రాక్టర్తో పనులు చేసే సమయంలో టెక్నిక్తో పాటు కండబలం కూడా గట్టిగా ఉండాలి. ట్రాక్టర్ తొట్టెతో పాటు నడపాలంటే ఎంతో స్కిల్ ఉండాలి. తొట్టెతో నడిపేటప్పుడు మనం చెప్పేట్టు ట్రాక్టర్ వినదు. ట్రాక్టర్ చెప్పినట్లే డ్రైవర్ వినాలి. అన్ని ఇబ్బందులు ఉంటాయి ట్రాక్టర్ నడిపేటప్పుడు. మొత్తానికి ట్రాక్టర్ చేసే వ్యవసాయ పనులు అన్నింటిలో కూడా దుక్కి దున్నడం,
నూర్పు చేయడం, లోడ్లు వేయడం ఇలా అన్ని అంశాల్లో ప్రొఫెషనల్గా మారిన తోటమ్మ ధైర్యం చేసి ఫైనాన్స్లో ట్రాక్టర్ను కొనుగోలు చేసింది. ఒకప్పుడు 200 కూలి ఇచ్చిన వారే ఇప్పుడు ట్రాక్టర్ మాట్లాడుకొని కష్టానికి తగ్గ ఆదాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో ట్రెండ్ సెట్టర్ లేడీ తోటమ్మ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఎలా ఈ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నారు, ఇందులో ఎలా నిష్ణాతులుగా మారారో ఆవిడ మాట తెలుసుకుందాం. తోటమ్మ గారు, ఇన్స్పైరింగ్ జర్నీ. అసలు ఈ మారుమూరు మత్స్యకార గ్రామంలో పుట్టిన మీరు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎలా అనిపించింది? మా ఇంట్లో కష్టాలు కాబట్టి నేర్చుకోవాలని నేర్చుకున్నాను. కూలికి వెళ్తుంటే 150 వస్తుంది, బండి అంత ఇస్తే 150 ఎగస్ట్రా వస్తే మా ఫ్యామిలీ కోసమని. మా నాన్నకు బాగలేదు, కాలు చేయి పడిపోయింది, దాని గురించి నేర్చుకున్నాను. ఇంట్లో మొత్తం ఎంతమంది మీరంతా? అంతా 11 మనుషులు. 11 మనుషులు ఉన్నప్పుడు ఎవరు మగవాళ్ళు, ఎవరు ఆడవాళ్ళు, ఎవరు? వాళ్ళు 2 ఉన్నారు. ఒక అతను కాలు చేయి పడిపోయినది, ఒక బాబు ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, అందరం ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి మీకు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎక్కడ నేర్చుకున్నారు మామూలుగా? నేను పనులకి వెళ్ళి నేర్చుకున్నాను. బూర్చిపాడు, ఈతపారము ఇవన్నీ వెళ్ళి నేర్చుకున్నాను. పని దగ్గర లైబ్రరీలో సీట్ దగ్గర కూర్చొని అలా నేర్చుకున్నాను. ముందు నుంచి మీకు 2 వీలర్ అలాంటివి ఏమైనా వచ్చా? డైరెక్ట్ ట్రాక్టర్ ఇంకేం వచ్చా మీకు? ఇంకేం రావు. సైకిల్ మామూలుగా వచ్చింది. ఇప్పుడు నారీదంతా తీస్తాను, బస్సు. లారీ బస్సులు అన్ని తీసావు ఎప్పుడైనా? తీసాను, బస్సు తీసాను. లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు? నైస్నెస్ పెట్టినాను, ఇంకా నైస్నెస్ రావట్లేదు, ఇంకా అప్లై చేయాలి. అయితే మామూలుగా ఈ మత్స్యకార గ్రామంలో ఈ మహిళలు అంటే కూలీ పనులు ఎక్కువ చేస్తారు, మగవాళ్ళు ఎక్కువ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని మొదట్లో మీకు ఎవరైనా స్కేల్ చేశారా? స్కేల్ చేశారు. మగ పిల్ల ఇదే ఆడదయ మగోళ్ళగా బండి తీసుకుని తప్పుగా మాటలు చాలా మంది స్కేల్ తీసుకున్నారు, కానీ నేను పట్టించుకోకుండా అలా బండి తీసుకున్నాను. ఏమనిపించింది మరి వీళ్ళు సవాళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు? స్కేల్ చేసినప్పుడు నేను ఏం అనుకోలేదు, అలా అలగారుచుకుంటారు. నేను అలాగా తీసుకున్నాను, మా కడుపు జరగదు కదా, నేను ఏదో ఒక పని చేసుకోవాలని చేసుకున్నాను. తోటమ్మకి ఈ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోక మునుపు ఎంత ఉండేది ఆదాయం రోజువారీ? ఇప్పుడు నేర్చుకోక మీకు ఎంత కలిసి వస్తుంది? ఇప్పుడు 200, 300 ఉండేది. ఇప్పుడు బండి తీస్తే 4000, 3000 దొరుకుద్ది. 4 నెలలు, 5 నెలలు బండి కొడుతుంది. 5 నెలలకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ అప్పు చేసి కట్టడం అవుతుంది. అసలు ట్రాక్టర్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. దుక్కు దున్నడం అని, తోట దున్నడం అని, అట్ ద సేమ్ టైం నూర్పులు, గీర్పులు అన్ని రకాలు ఉంటాయి. మీకు ఏటేటి వచ్చు? నాకు దమ్ము పెడతాను, నూరుతాను, మామూలుగా గడ్డి లోడ్లు ఇవన్నీ తీసుకొస్తాను. ఆల్రౌండ్ వస్తావన్నీ. వీటికి ఇచ్చేయాలన్నా కూడా ఎక్కువ పని చేయాలంటే అంత ఉండాలి, ట్రాక్టర్ తోలాలని గట్టి శక్తి ఉండాలి, అంత బలం. ఆ బలం అంతా మరి అలా ఎక్కువ ఇది తింటున్నారా చక్కగా ఇవన్నీ కూడా? మామూలుగా బండి తీస్తే తెల్లవారు భోజనం చేసి వెళ్తే దగ్గరుంటే క్యారెట్ తీసుకొస్తారు, లేకపోతే ఏదో పార్సల్ తెచ్చుకుని తినడం. మీ ఇంట్లో మీకు ఎవరు సపోర్ట్ గా నిలిచారు? ఈ ఎంతమంది కేల్ చేస్తున్నా మీ ఇంట్లో కూడా సపోర్ట్ ఉంటారు, నేర్చమ్మా మన ఇంటికి పనికి వస్తుందని ఎవరు చెప్పారు ఇంట్లో వాళ్ళు కూడా? మా తమ్ముడు వీళ్ళు చెప్పారు, మా తమ్ముడు, మా అమ్మ అందరు చెప్తున్నారు, నేర్చుకో, ఆడపిల్లలు ఎందరో బస్సులు, కార్లు ఇవన్నీ తీస్తున్నారు కదా అని నాకు చెప్పినారు. మీరు మొత్తానికి ఒక అందరి కేళ్ళకి ఎదురొడ్డి ఈరోజేమో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైరింగ్ ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఏమో తెలియదు సార్. అంటే ఆడపిల్లలు అంటారు నా దగ్గరికి వచ్చి నాకు నేర్పించిన అంటారు, కానీ నేను నేర్చుకుని మీరు ఎందుకు నేర్చుకుంటారని. మత్స్యకార మహిళ అయినప్పటికీ ఇలా ట్రాక్టర్ నడపడం ఏమిటి అని గేలి చేసిన వారంతా కూడా ఇప్పుడు తోటమ్మ ఎదిగిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. గేలి చేసిన వారే ఇప్పుడు తోటమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటూ తమ పిల్లలకు చెప్తున్నారు. మాది డొంకూరు, నా పేరు సిహెచ్ గురుమూర్తి. మరి పక్కన ఉన్నటువంటి లేడీ మెడ తోటమ్మ, ఈవిడ మా ఊరు, మా గ్రామానికి సంబంధించింది. కాకపోతే ఇంట్లో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ. ఆమె అన్నట్టు సుమారు ఒక 10 నుంచి 11 మంది వరకు ఆ కుటుంబంలో జీవనం సాగిస్తున్నారు. మరి ఆవిడ నాకు తెలిసిన బట్టుగా ఒక 5-6 సంవత్సరాల బ్యాక్ అయితే ట్రాక్టర్ పనికి కూలి పని చేస్తూ ఉండేది. వాళ్ళతో వీళ్ళతో వెళ్ళేసి మరి ఆయనకి ఆలోచన రావడం మా గ్రామస్తులు కూడా చాలా గర్విస్తున్నారు. మరి ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ప్రకారంగా ఎటువంటి వెనక్కి ఆలోచించకుండా అలాగా ముందుకెళ్తూ ఆ ధైర్యంతో ట్రాక్టర్ తీసుకుంది. ఇప్పుడు తన సొంతంగానే ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. మరి అలాగే మా గ్రామంలో తీసుకుంటే చాలా మంది కూడా మహిళలు కూడాను ఈవిడ ట్రాక్టర్ తొక్కేటప్పుడు చాలా మంది మహిళలు కూడా చాలా గర్విస్తున్నారు. ఆడలోకం అంతా మా పల్లెటూరులు ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఏంటంటే వంటలకి పరిమితం అయ్యే రోజులు. ఇటువంటి రోజుల్లో ఒక ఆడపిల్ల
రోడ్డు మీద ట్రాక్టర్ నడుపుతుంటే మహిళలు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అలాగే యువకుల్లో కూడాను చాలా ఇదివరకు చాలా తక్కువగా ఉండే యువకులు కూడా చాలా మంది అంటే ఈవిడ చూసి చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఒక ఆడపిల్ల ఆ కుటుంబాన్ని ట్రాక్టర్ నడిపించుకుని జీవనం సాగిస్తుందంటే మగవాళ్ళు కూడా కొద్దిగా కసి పెరిగి అటువైపు ఇంకా అడుగులు వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ కష్టాలు అయితే చాలా అనుభవించింది. ఆ కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ఒక ట్రాక్టర్ తీసుకొని తన సొంతంగా అద్దెలకెళ్ళేసి తెచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని సాగనంపుతుంది. ఆవిడకి మా గ్రామం తరపున 50 మంది కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతరిక్షానికి సైతం అతివలు సులువుగా వెళ్తున్న నేటి సమాజంలో పల్లె ప్రాంతాల్లో సమాజం నుంచి వెక్కిరింపులు ఎదుర్కొంటున్న తోటమ్మ లాంటి వారు సైతం నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వారిని మనం ప్రోత్సహించడం మాని వారు చేసే పనులకు పెదవి విరుస్తూ ఉండడంతో చాలా మంది ఆ కష్టాలతో సహవాసం చేయడమే అలవాటుగా చేసుకున్నారు. అటువంటి వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది డొంకూరు గ్రామానికి చెందిన తోటమ్మ. ఆడది తలుచుకుంటే అసాధ్యం అన్నది ఏదీ లేదు అని నిరూపించింది ఈ డొంక తోటమ్మ.